వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ఆపదలో ఉన్నవారికి పేదవారికి అభయహస్తం సీఎం సహాయ నిధి అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భీమవరం నియోజకవర్గంలోని 12 మంది లబ్దిదారులకు 6,03,958 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు వారికి అందించారు. సీఎం సహాయ నిధి వైద్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని, ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని, పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగానే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని అన్నారు. ఏడాది కాలంలో భీమవరం నియోజకవర్గంలో 222 మందికి 2.06 కోట్ల రూపాయలు అందించామని తెలియజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కోట్లాది రూపాయల సహాయం అందించడం జరుగుతుంది. ఈరోజు 12 మందికి 6,03,958 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 25/11/2024 15 మందికి 12,14,846 రూపాయలు, 17/1/2005 నలుగురికి 9,93,265 రూపాయలు, 17/2/2025 14 మందికి 12,61,530 రూపాయలు, 16/3/2025 39 మందికి 46,28,610 రూపాయలు, 22/3/2025 44 మందికి 31,04,225 రూపాయలు, 14/4/2025 28 మందికి 17,77,266 రూపాయలు, 9/5/2025 25 మందికి 24,85,389 రూపాయలు, 28/5/2025 నలుగురికి 2,96,243 రూపాయలు, 28/5/2025 4 LOCలు 17,10,000 రూపాయలు, 27/6/2025 32 మందికి 23,32,573 రూపాయలు, 12/7/2025 12 మందికి ఈరోజు 6,03,958 రూపాయలు, 12/7/2025 ఒక LOC 2 లక్షల రూపాయలు, వెరసి 222 మందికి 2,06,07,905 రూపాయలు ఈ రోజుకి ఇవ్వటం జరిగింది. అంటే పేదవారి కోసం ప్రభుత్వం ఎంత సపోర్ట్ చేస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. పేదవారు బాగుండాలి, అనారోగ్యంతో దెబ్బతినకూడదు, అనారోగ్యంతో ఆ కుటుంబం ఇబ్బందులు పాలు అవ్వకూడదని ఆలోచన చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కోట్లాది రూపాయల సహకారం అందిస్తున్నాం. పేదవారు, ఆరోగ్యశ్రీ వర్తించిన వారు ఎవరైనా ఉంటే దీన్ని ఉపయోగించుకోవడమని కోరుతున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో మంత్రి కొల్లు రవీంద్ర, నటుడు సంతోష్ యోబన్, గజ్జల్ శ్రీనివాస్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఉన్న కళావేదికపై ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం కొమ్మగూడెం గ్రామంలో చెందిన శ్రీ కళ్యాణ శ్రీనివాస గానామృత మహిళా బృందం వారిచే శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో సౌందర్య లహరి పారాయణం నిర్వహించారు. వివిధ వార్డుల నుండి భక్తులు విచ్చేసి అమ్మవారికి సారె సమర్పించారు. ఆలయ సహాయక కమిషనర్ బొద్దా మహాలక్ష్మి నాగేష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు కూడా విశేషమైన పూజలు అలాగే విశేషమైన కైంకర్యాలు పంచాక్షరాలన్నీ కూడా అమ్మవారికి జరుగుతున్నాయి. దానిలో భాగంగా మన సుదర్శనం కూడా చేయడం జరిగింది. అలాగే 10వ తారీఖు నాడు అమ్మవారికి వివిధ రకాల కూరలతోటి ఆకుకూరలతోటి పండ్లతో అన్నింటిలో కూడా అమ్మవారికి శాకాంబరి దేవి అలంకరణ చేయడం జరిగింది. 2 రోజులు అమ్మవారికి శాకాంబరి దేవిగా ఉంచడం జరిగింది. అలాగే 2వ రోజు శుక్రవారం నాడు ధాన్యలక్ష్మి అమ్మవారికి పూజ చేసి ఆహ్వానం చేసి ధాన్యలక్ష్మి పూజ చేసి వచ్చిన భక్తులందరికీ కూడా వాళ్ళ వ్యవసాయం బాగుండాలని చెప్పని వ్యాపారం బాగుండాలని చెప్పి అన్ని విధాలా రాణించాలని చెప్పని గౌరవనీయులైన శాసనసభ్యులు పులత రామేంద్ర గారు అలాగే మా కార్యదర్శి మహాలక్ష్మి నాగేష్ గారు సూచన ఆదేశం మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ రోజున అందరికీ కూడా వ్యవసాయం బాగుండాలి, ధాన్యం అలాగే అందరూ కూడా దీర్ఘ సమర్థంగా వ్యాపారంగా పుస్తకం ఇవ్వడం జరిగింది. ఈ రోజున మన అన్ని వార్డుల నుంచి కూడా ఈ ఆషాఢ మాసంలో కూడా సారి పట్టుకొస్తూ ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు రెస్ట్ హౌస్ రోడ్డు అలాగే గంగారమ్మ గుడి దగ్గర నుంచి ఉన్న ప్రాంతంలో నివసించేటువంటి మహిళలందరి చేత కూడా ఈ రోజున అమ్మవారికి సారి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సారి కార్యక్రమంలో అందరు భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే కొద్ది సేపట్లో అమ్మవారి కళావేదిక మీద 50 మన వెంకటేశ్వర స్వామి వారి గానామృతం చెప్పని వాళ్ళ 50 గానామృతం చేయడం జరిగింది. అలాగే 49 చేయడం జరిగింది. 50 గానామృతం మన దేవుళ్ళ అమ్మవారి సన్నిధిలో చేస్తున్నారు. ఆ కార్యక్రమం మరి కొంచెం ప్రారంభమవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఆషాఢ మాసంలోనూ అలాగే శ్రావణ మాసంలో కూడా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి యొక్క కృపకి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకొడేరు మండలం విశాఖొడేరు గ్రామంలోని గ్రామ దేవతలైన శ్రీ వనుగులమ్మ, మహంకాలమ్మ, వెంకమ్మ అమ్మవార్లకు ఆషాఢ మాసం సందర్భంగా గ్రామస్తులు అమ్మవారికి సారె సమర్పించారు. వివిధ రకాల పండ్లు, స్వీట్లు, సుమంగళి ద్రవ్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ చుండూరి అంజిబాబు, చుండూరి అప్పారావు, పడవల సత్యనారాయణ, బోగేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శ్రీ వనుగులమ్మ, శ్రీ మహంకాళమ్మ, వెంకమ్మ, శ్రీ గాయత్రీదేవి, శ్రీ శీతలాంబ ఆలయం పాలకొడేరు మండలం విశాఖొడేరు గ్రామంలో వేంచేస్తుంది. అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ గుళ్ళో భక్తులు ఏం కోరుకుంటే అది అమ్మ ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీ. ఎంతో మంది భక్తులు వచ్చి తమ కోరికను అమ్మవారికి చెప్పుకుని మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. ఆషాఢ మాసం ఆదివారం అమ్మవారికి అనేక మంది వచ్చి చీర, సారే, పువ్వులు, గాజులు, కుంకుమ, పళ్ళు, స్వీట్లు పట్టుకొచ్చి అమ్మవారికి ఆషాఢ మాసాలు ఇచ్చారు. వారి గోత్రామాలతో చేసాం. వారందరికీ కూడా తీర్థ ప్రసాదం ఇచ్చాం. 50 మంది భక్తులు కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందారు. చాలా శుభకరం, సంతోషకరం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తున్నారన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. అవినీతి సొమ్ముతో పేర్ని నాని విర్రవీగుతున్నారని వ్యాఖ్య. న్యూక్లియర్ ఫిజిక్స్ శాస్త్రవేత్త, గాంధేయవాది, పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు సేవలు ఎనలేనివి. ఎంఆర్ రాజు సంతాప సభలో పీఏసీ చైర్మన్ అంజుబాబు, రాజ్యసభ సభ్యులు పాక.
పేదవారికి అభయహస్తం సీఎం సహాయ నిధి 12 మంది లబ్ధిదారులకు 6 లక్షల రూపాయలు అందించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.